లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. చందు వాళ్ళ సొంత సిస్టమ్ మనతో పాటు చెల్లెలు అవుతారో ఒకసారి మాట్లాడతాము. ఇదంతా జరిగినప్పుడు కూడా మీరు ఎందుకని ఎవరిని సంప్రదించలేరు, లేకపోతే ఇంత జరుగుతున్నా మీరు మందలించారని చెప్తున్నారు, ఎందుకు ఇదంతా జరిగి ఉంటుంది? అంటే ఆయన డేర్ పర్సన్ కాబట్టి ఇట్లా చేసుకుంటాడని మేము అనుకోలేదు. అసలు చాలా డేర్ పర్సన్ అయినా మరి ఎందుకు ఇట్లా చేసుకున్నాడో, తను చనిపోయినాక ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. హాస్పిటల్ కూడా రమ్మంటే రాలేదు అతను. ఎవరి మాట వినలేదు. ఇంకా అక్కడ ఆమె తను చనిపోయిన తర్వాత ఎవరి మాట వినలేదు. హాస్పిటల్కి వెళ్దామన్నా వినలేదు. ఫుల్ డిప్రెషన్. పిలుస్తుంటే కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. పిలుస్తుంటే దగ్గర కూడా రాలేదు. అంటే మిమ్మల్ని మాట్లాడకపోవడం, పట్టించుకోకపోవడం, ముట్టుకొని ఇవ్వకపోవడం, ఇవన్నీ దెబ్బలు చూస్తుంటే కూడా ముట్టుకొని ఇవ్వలేదు. అంతే పిలుస్తుంటే అన్నాడు, అంతే వస్తున్నా అంటుంటే వెళ్ళిపోతుండే అంతే. అంటే ఈ 6 ఏళ్ళ నుంచి ఆమెతో పవిత్రతో ఉన్నప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని కలవడము, మంచి చెడ్డలు ఇవన్నీ అడగడం అట్లాంటివి ఎప్పుడైనా జరిగిందా? అంటే ఆయనకు అక్కడ ఉండడం ఇష్టం అని చెప్తుండే. ఓకే సరే అని మేము లైట్ తీసుకున్నాం. ఇక ఇండస్ట్రీకి వెళ్ళినాడు కదా, సంథింగ్ లైక్ ఫ్రెండ్ అని అనుకున్నాము అంతే. మీకు తెలీదు రిలేషన్ ఇవన్నీ? ఇప్పుడు యూట్యూబ్లో అవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. ఇంకా మీరు ఎప్పుడైనా పవిత్రని ప్రశ్నించడం జరిగిందా? ఆల్రెడీ చందుకి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, మరి నువ్వెందుకు అతనితో తిరుగుతున్నావు, లేదంటే ఎందుకు కలిసి ఉంటున్నారని ఎప్పుడు కాంటాక్ట్లోకి రాలేదండి. అన్నని అడిగినాను అంటే లేదు అమ్మాయి నాకు ఫ్రెండ్ లాగా అని చెప్తుండే, అంతేగాని ఇట్లా రిలేషన్ అని చెప్పలేదు ఎప్పుడు, కానీ చెప్పలేదు. అసలు ఒక మహిళ కోసం కుటుంబాన్ని వదిలేసి, తల్లిని వదిలేసి, సొంత చెల్లెలను, అన్నదమ్ములను వదిలేసి అంత కానివాడిగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కూడా చనిపోయిన తర్వాత కుటుంబం పిలిచి మరి నువ్వు మారు, మనం అందరం కలిసి ఉందామని ప్రాధేయపడదు. అయినప్పటికీ కూడా నేను చనిపోతున్నాను అని ఆ నోటు పెట్టి దాని తర్వాత కూడా మళ్ళీ చనిపోవడం అంటే ఇదంతా ఎలా? అదే మేము అసలు అనుకోలేదండి. అది డేర్ పర్సన్ కాబట్టి ఇట్లా చేసుకోవడం. మేము నిన్న చెప్పినప్పుడు కూడా నేను అట్లా పిరుకోని ఏం కాదు అని చెప్పినుండే. అట్లా అనేసండి. చాలా మా అన్న అయితే డేర్ పర్సన్, చాలా మంచోడు అండి, కానీ మాకు లేకుండా పోయినాడు. ఇప్పుడు నో మోర్. ఎంతో వాళ్ళ మదర్ కూడా చూడొచ్చు, కుటుంబం మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. చందుని కోల్పోవడం మా దురదృష్టం అని వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. చందు చనిపోక ముందు కూడా పవిత్ర యాక్సిడెంట్తో చనిపోయినప్పుడు కూడా మేము మందలించాము. ఇంకా ఏదైతే జరిగిందో అది అయిపోయింది, ఇప్పటికైనా కుటుంబం కోసం బ్రతుకు, నీకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పటికే ఇది ఆపేసి అని చెప్పడం జరిగింది. ఇంకా మరో సస్పెన్స్ ఏంటి అని అంటే, చందు చనిపోయిన అంటే ఎప్పుడైతే హ్యాంగ్ చేసుకున్న సమయంలో కాళ్ళకు మాత్రం ఒక గుడ్డ ముక్క కట్టి ఉంది. మరి అది ఎవరు కట్టారు అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిందని వాళ్ళ ఫాదర్ చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైనా క్లూస్ టీమే కానీ పోలీసులు కట్టారని ప్రశ్నిస్తే లేదు, మా ముందే వాళ్ళు డోర్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. మరి ఆ గుడ్డ ముక్క ఎవరు కట్టారు అంటే, అలా చనిపోయినప్పుడు జనరలీ హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఎవరు కాళ్ళకు కట్టుకొని చనిపోరు. ఇది చాలా సస్పీషియస్ డెత్ అని వాళ్ళ ఫాదర్ చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ జాఫర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.